నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం మున్సిపల్ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్ల రూపాయలు నేరుగా జమ చేస్తున్నామని చెప్పారు. గ్రీన్ ట్యాక్స్ 3,000 రూపాయలకు తగ్గించి రోడ్ల మరమ్మతుల లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అన్ని ప్రణాళికలు అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, ఏపీఐఐసి చైర్మన్ మరియు స్థానిక నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం ఓల్డ్ బస్టాండ్ నుండి 200 ఆటోల ర్యాలీతో వేడుక ఘనంగా ముగిసింది. ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం, ఒక పక్కన నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 2,99,689 మంది ఆటో కార్మికులకు 439 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వారి ఖాతాల్లో జమ కోతతో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 8,439 మంది ఆటో కార్మికులకు 12,73,00,000 నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ కాబోతాం. శాసనసభ్యులు అంజబాబు గారు చెప్పినట్టు భీమవరం అసెంబ్లీలో దాదాపు 1,244 మంది ఆటో కార్మికులకు దాదాపు 1,86,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నాయి. ఆటో కార్మికుల యొక్క కష్టాలు అంటే ఈ 15,000 రూపాయలతోనే మా కష్టాలన్నీ తీరుతాయి అంటే తీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. కార్మికుల కష్టాలు మా అందరికీ కూడా తెలుసు, నాకు కూడా చాలా బాగా తెలుసు. మీ అందరికీ ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఎప్పుడైతే రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు పరిచారో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు నష్టపడిపోయేటువంటి అవకాశం ఉంది, గిరాకీ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన మీ అందరిలో కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని తెలిసింది. ఈ దేశంలో సామాన్య మానవుడి యొక్క జీవన స్థితిగతుల మీద ఆలోచన చేస్తూ ఉంది. కింద స్థాయి ప్రజల యొక్క ఆలోచనలు, వారి యొక్క సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరుగుతాం. ఏదైతే ఒక అభివృద్ధి కావాలి, అదేవిధంగా సంక్షేమం కూడా ముఖ్యం. కాబట్టి అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం 2,90,669 మందికి 236 కోట్లు ఈరోజు మీ అకౌంట్లో 15,000 కట్టి వేయడం జరుగుతుంది. 436 కోట్లు. మన భీమవరం నియోజకవర్గంలో అయితే 1,244 మందికి 1,86,60,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మన జిల్లాలో అయితే 8,489 మంది డ్రైవర్లకి 12,73,00,000 వేయడం జరుగుతుంది. ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనోపాధి కోల్పోతుంది, మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని వేడుకోవటం,
ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీకు భరోసా ఇవ్వటం, ఆ భరోసా ప్రకారం ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అన్నిటిలోకి ఇప్పుడు నిత్య జీవితంలో ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేది ఆటో. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రచార ఖర్చులు ఇంటికి తీసుకురావాలన్నా ఆటోయే కావాలి. ఏ చిన్న పని, ఏ చిన్న అవసరం వచ్చినా ఆటోయే కావాలి. మీ జీవన వృత్తి కోల్పోకూడదని ఆలోచన చేసి మీ వృత్తిని గుర్తించి ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేది ఆటో. చదువుకుని ఏ ఉద్యోగం లేకపోతే ఒక ఆటో కొనుక్కుని కానీ అద్దెకి తీసుకుని కానీ తిప్పుకుంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. మనలందరినీ నరకయాతన పెట్టింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందంటే గోతులు పూడ్చింది, మళ్ళా రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తుంది. మీరు అడిగినవి అడగనివి కూడా ఇస్తుంది. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. మీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడ వెనకంజి వేయకోకుండా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనకంజి వేయకోకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. 8,489 మంది ఆటో డ్రైవర్లకి 12.73 లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 436 కోట్లు ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ అంటేనే, ఆటోలు అంటేనే ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మీరు ఒక పట్టుబొమ్మ. అక్కడ పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కానీ, అక్కడ చిన్న చిన్న పనులకి బయటకు తీసుకెళ్ళే వాళ్ళకి కానీ మీరు అందించే సేవలు అమూల్యమైనవి. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2,90,000 మందికి ఆటో డ్రైవర్సే కాకుండా మోటార్ సైకిల్ క్యాబ్లు కానీ, అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్లు కానీ, వీరందరికీ కూడా అర్హులైనందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా దసరా కానుకగా 15,000 రూపాయలు ప్రతి ఆటో సోదరుడి అకౌంట్కి జమ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు రోడ్లు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో కానీ, వివిధ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి భాగంలో కానీ రోడ్స్ అన్నీ కూడా గుంతలు ఉన్నాయి. దానివల్ల ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయని చెప్పి ఆటో సోదరులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. అదే రూపంలో ఈ 1 ఇయర్లో ఈ గోతులన్నీ కూడా పోడ్చడం కానీ, గత ప్రభుత్వం 2,60,000 మందికి పరిమితం చేస్తే ఇంకో 30,000 మంది పైచలుగా ఎక్స్ట్రాగా ఈరోజు 2,90,000 మందికి 486 కోట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో వాళ్ళ యొక్క పాత్ర గ్రామ స్థాయిలో ఏదైతే పేదరికం పనులు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిరుపేదల రోజు కూడా వారి ఒక ఇండస్ట్రీకి కానీ, ఒక వరి కోతకు కానీ, వారి యొక్క ఇండస్ట్రీ మన అక్వా ఇండస్ట్రీస్ కానీ సంబంధించి కానీ, లేకపోతే ఏ యొక్క పారిశ్రామికంగా కానీ దేనికి కావాల్సిన కూడా ఉదయం ఆర్టీసీ బస్సు వచ్చినా రాకపోయినా వారికి ప్రతి రూట్లో కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ అనారోగ్య పరిస్థితి వచ్చినా కానీ వారికి కావాల్సినటువంటి అంబులెన్స్ వచ్చే లోపల ఇదే వ్యవసాయానికి సంబంధించి పరికరాలు ఎరువుల బస్తాలు 4 కావాలన్నా 2 కావాలి. ఆర్టీసీ బస్ స్టాప్ అంటే గ్రామానికి ఒక 3-4 ఉంటాయి ఎక్కువగా ఉంటాయి. కానీ ఆటో డ్రైవర్ స్టాఫ్లో ఆపి ప్రతి ఇంటికి ముందు దగ్గర ఎక్కడైనా చేయాలి. అభివృద్ధిలో వారి పాత్ర కూడా ప్రముఖం అని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజులు ఎన్డీఏ మీకు కావాల్సినటువంటి ఏదైనా సమస్య ఉంటే మనకి అర్హత కలిగే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్స్, ఆటో కార్మికులకి, ఆటో క్యాబ్స్ డ్రైవర్లకి రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో లబ్ధిదారులందరికీ కూడా 435 కోట్ల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. ఆ డ్రైవర్కి, క్యాబ్స్ డ్రైవర్లకి కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు మరి వారికి ఆర్థికంగా సహాయం చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ రోజు ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 15,000 రూపాయలు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా ఇచ్చిన హామీల్ని సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం మనం గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో పథకం ప్రతి ఆటో డ్రైవర్కి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తకి కాకుండా కేవలం అర్హులైనటువంటి ఆటో యూనిట్ సంబంధించి ప్రతి ఒక్క ఆటో వారికి 15,000 రూపాయలు ఈరోజు మరి అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకంలో భాగంగా 2,90,609 మందిని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చేయడం అనేది సామాన్య విషయం కాదు. 4 నెలల నుంచి మనం ఏదైతే ఉచిత బస్సు ప్రారంభిస్తున్నారనే సందర్భం వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లో ఆందోళన ఉంది. ఈ ఫ్రీ బస్సు వల్ల మనం నష్టపోతున్నాం, మన ఉపాధి కోల్పోతామని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆందోళన చేశారు. ఇవన్నీ కూడా మన నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 435 కోట్లు 290 లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ఇవాళ జమ అవుతుందంటే మనందరికీ కూడా మన ఆటో డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లందరికీ కూడా పండగ రోజుగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఉచిత బస్సు పెడుతుందని తెలిసినా సరే కూటమి ప్రభుత్వానికి ఓటేశారంటే ప్రభుత్వం మీద ఎంత నమ్మకంతో ఓటేశారో మీరందరూ గ్రహించాలి.